హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రియమైన దేవుని బిడ్డలారా, పరిశుద్ధ గ్రంథం తెలియపరుస్తుంది. సామెతలు 5:1 మాటల్ని, నా కుమారుడా, నా కుమారుడా, జ్ఞాన ఉపదేశమును ఆలకించుము, వివేకము కలిగి నా బోధకు చెవి యొక్కుము. నా బోధకి చెవి యొక్కుము అంటే నా మాటలకి చెవి యొక్కుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేద్దాము. మనం ఈ భూమి మీద నివసిస్తున్నప్పుడు అన్ని విషయాలకి మనము చెవి యొగ్గుతాము, కానీ దేవుని మాటలకి అచ్చటాలకి నిర్లక్ష్యం అయిపోతాం. ఎక్కడ నిర్లక్ష్యం అవుతున్నామయ్యా అనేసి అంటే ఒకసారి మీకు జ్ఞాపకం చేస్తా. ప్రతి పరిశుద్ధాలయాలలో ఎక్కడైనా సరే, ఏ చోటైనా సరే, పరిశుద్ధాలయాలలో పాటలతో ఉన్నంతసేపు ఉల్లాసం అనే వస్త్రాన్ని, ఆ వర్షిప్ జరిగినంతసేపు మనలో ఉన్న ఆనందము, మళ్ళీ వాక్యం దగ్గరికి వచ్చేటానికి మనము బలహీనులమైపోతాము. సేవకుడు బోధించేటప్పుడు, వాక్యాన్ని ప్రకటించేటప్పుడు మనకు ఆవలింతలు వస్తాయి, నిద్ర వస్తుంది, కాళ్ళు చేతులు లాగుతాయి, నడుమును వస్తుంది, బలహీనంగా అయిపోతాము, మనకి తెలియని తలనొప్పి వస్తుంది, ఇంటికాడ అలా ఆలోచనలు వస్తాయి, మనకు అప్పులు కూడా అప్పుడే గుర్తుకొస్తాయి, మన బాధలన్నీ అప్పటికే గుర్తుకొస్తాయి. ఇది అదే పాటలు ఉన్నంతసేపు చప్పట్లు కొడుతూ చాలా ఆనందపడతా ఉంటాము, చాలా భక్తిగా ఉంటాము. వాక్యము ఏమంటున్నదంటే నాకు చెవి యొగ్గుము అంటున్నది. అందురించి ఆత్మ సంఘంతో చెప్తున్న మాట చెవి గల్లవాడు వినుగాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆత్మ సంఘంతో చెప్తున్న మాట చెవి గల్లవాడు వినుగాక. మరి ఈరోజు నీ ఆలయాలలో నువ్వు వాక్యం ఇన్నదానివైతే, ఇన్నవాడివైతే సరి చేసుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద ఉన్నది? ఇన్నవారి మీద ఉన్నది. నేను కూడా సరి చేసుకోవాలి. దేవుడు అంటున్నాడు, జ్ఞానయుక్తమైన మాటలు మాట్లాడతామాట, జ్ఞానానికి మూలమైతే. దేవుడి ఇట్టి మాటల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.